హలో గైస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామింగ్ క్లబ్ ఛానల్. ఈ రోజు మనం టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించిన కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేద్దాము. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అండ్ ఎవరైతే టీసీఎస్ ఎన్క్యూటీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టీసీఎస్ ఎన్క్యూటీ ప్యాటర్న్ చూసుకుంటే మన టీసీఎస్ ఎన్క్యూటీలో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫౌండేషనల్ సెక్షన్ అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి అడ్వాన్స్ సెక్షన్. ఈ ఫస్ట్ పార్ట్కి మనకు 75 మినిట్స్ అనే టైం ఇస్తారు. సెకండ్ పార్ట్కి వచ్చేసి 115 మినిట్స్ ఇస్తారు. ఓకేనా? సో ఇప్పుడు టోటల్ డ్యూరేషన్ చెక్ చేసుకుంటే మనకు 190 మినిట్స్ అనమాట. అంటే అరౌండ్ 3 అవర్స్ అనమాట. సో మీరు ఒకవేళ ఎగ్జామ్కి ఎంటర్ అయ్యాక ఎగ్జామ్ స్టార్ట్ కాకముందే మీరు ఏం చేయండి అంటే ఐదర్ వాటర్ కానీ ఇంకేమన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే ముందే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక మీకు టైం ఎక్కడ దొరకదు అనమాట. సో ఒక్కసారి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక మీరు వాటర్ కోసం కానీ లేకపోతే రెస్ట్ రూమ్స్ కోసం కానీ వెళ్ళారనుకోండి, టైం అనేది మాత్రం ఎక్కడ ఆగదనమాట. సో అవి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందే అవన్నీ యూజ్ చేసేసుకోండి. ఓకేనా? వాటర్ డ్రింకింగ్ కానీ రెస్ట్ రూమ్కి వెళ్ళడం కానీ ఇవన్నీ చేసేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఓకేనా సో ఇప్పుడు పార్ట్ ఏలో చూసుకుంటే మనకు టోటల్గా 3 సెక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? 3 సెక్షన్స్. ఓకే, ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏంటి అంటే న్యూమరికల్ ఎబిలిటీ. ఇక్కడ మనకు 25 మినిట్స్ ఇస్తాడు. అండ్ ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి ఎన్ని అంటే 20 క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? ఇందులో ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మనం సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఫర్ న్యూమరికల్ ఎబిలిటీ అరౌండ్ 60% అనమాట. మెయిన్లీ మన కట్ ఆఫ్ వచ్చేసి 60% బేస్డ్ ఉంటుంది విత్ ఓవరాల్ 60% అండ్ ఆల్సో సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు 60% అని చూసుకుంటే మనకి ఇక్కడ 20 క్వశ్చన్లో అరౌండ్ 60% అంటే మనకు 14 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి మినిమం అనమాట. సో సమ్ టైమ్స్ 12 క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసినా మనకు పాస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. బట్ 14 క్వశ్చన్స్ని టార్గెట్గా పెట్టుకోండి. ఓకేనా? సేమ్ అలానే వర్బల్ ఎబిలిటీ చూసుకుంటే మనకు 25 మినిట్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? మనకు వర్బల్ ఎబిలిటీతో 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కూడా మోస్ట్లీ ఈజీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి? సో ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అంటే అరౌండ్ ఇక్కడ 14 కదా. సో ఇక్కడ వచ్చేసి 17 క్వశ్చన్స్. ఓకేనా? 17 క్వశ్చన్స్ మినిమం సాల్వ్ చేయాలి. ఓకే, మినిమం 17 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అనమాట మనం ఇక్కడ ఏది వర్బల్ ఎబిలిటీలో. అలానే రీజనింగ్ ఎబిలిటీలో చూసుకుంటే మనకు 25 మినిట్స్ ఇచ్చాడు. ఈ 25 మినిట్స్కి టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అంటే 20 క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఈ 20 క్వశ్చన్స్లో మనం అరౌండ్ 14 క్వశ్చన్స్ మినిమంగా సాల్వ్ చేయాలి. ఓకేనా? అలానే ఇప్పుడు ఇది పార్ట్ ఏ కిందకి వస్తుంది అనమాట. ఇది ఫౌండేషనల్ సెక్షన్. ఈ సెక్షన్స్లో మీరు కరెక్ట్గా సాల్వ్ చేసి కట్ ఆఫ్ని దాటారనుకోండి, మీకు నింజా వచ్చే ఛాన్సెస్ అయితే మోస్ట్లీ ఉంటాయి అనమాట. ఓకేనా? మోస్ట్లీ ఉంటాయి, 100% అని చెప్పట్లేదు. మోస్ట్లీ నింజా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంటర్వ్యూకి. ఓకేనా? ఓకే, మీరు డిజిటల్ కానీ ప్రైమ్ కానీ క్రాక్ చేద్దాం అనుకుంటే కంపల్సరీ పార్ట్ 2 పార్ట్ బి సెక్షన్ అయితే సాల్వ్ చేయాలి. ఇదేంటి అంటే అడ్వాన్స్డ్ సెక్షన్. ఇక్కడ మనకి ఏముంటుంది అంటే 2 సెక్షన్స్ ఉంటాయి మెయిన్లీ. ఓకే, ఈ పార్ట్ బిలో. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏంటి అంటే అడ్వాన్స్డ్ క్వాంటిటివ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. ఇక్కడ మనకు 25 మినిట్స్ ఇస్తాడు. ఇవి ఇందులో ఇచ్చే క్వశ్చన్స్ ఈ అడ్వాన్స్డ్ క్వాంటిటివ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీలో ఇచ్చే క్వశ్చన్స్ అయితే మీడియం టు హార్డ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎన్ని క్వశ్చన్స్ 25 మినిట్స్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ అంటే అరౌండ్ 14 నుంచి 16 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? 14 నుంచి 16 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇందులో ఎన్ని సాల్వ్ చేయాలి మనం అనుకుంటే అరౌండ్ ఇందులో 60% అనుకుంటే అట్లీస్ట్ 8 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఓకేనా? 8 క్వశ్చన్ అంటే ఐదర్ 8 ఆర్ 6 to 9 క్వశ్చన్స్ మధ్యలో. ఓకే, 6 to 9 క్వశ్చన్స్ మధ్యలో సాల్వ్ చేస్తే మీకు ఇక్కడ ఈ అడ్వాన్స్డ్ క్వాంటిటివ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీలో మీకు కట్ ఆఫ్ రీచ్ అయిపోయారు అనమాట. అండ్ ఇప్పుడు అడ్వాన్స్ కోడింగ్ అనమాట. ఈ అడ్వాన్స్ కోడింగ్కి మనకు 90 మినిట్స్ ఇస్తాడు. ఓకేనా? 90 మినిట్స్ గుర్తుపెట్టుకోండి, 90 మినిట్స్ ఇస్తాడు. మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈజీ క్వశ్చన్ ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈజీ నుంచి మీడియం టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఓకేనా? మోస్ట్లీ డిఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడగడు. బట్ ఇట్ డిపెండ్స్. ఏదైనా ఒక సెక్షన్లో మాత్రం కంపల్సరీగా డిఎస్ఏ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాడు. ఆ సెక్షన్ మీద అయింది అనుకోండి, కంపల్సరీ మీరు అన్లక్కీ అని అనుకోవచ్చు ఆ సెక్షన్ ప్రకారం. ఓకేనా? సో మోస్ట్లీ అయితే డిఎస్ఏ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగాడు. బట్ ఫస్ట్ క్వశ్చన్లో మనకు బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ ఫార్మాట్లో ఎలా అంటే సమ్ ఇన్పుట్స్ ఇచ్చి దాని ప్రకారంగా క్యాలిక్యులేషన్స్ చేయమని చెప్పి దానికి సంబంధించిన అవుట్పుట్ ప్రింట్ చేయమంటాడు. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ ఆల్సో కొన్ని సమ్ ఆఫ్ ఎన్ని ఇంటిజర్స్ కానీ సమ్ ఆఫ్ ఎన్ని ఇంటిజర్స్ బిట్వీన్ ఎం అండ్ ఎన్ అని చెప్పి ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు ఫస్ట్ క్వశ్చన్లో.
సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈజీ మీడియం క్వశ్చన్. ఇందులో అరేస్ రిలేటెడ్ క్వశ్చన్, మోస్ట్లీ అరేస్ లో సబ్ అరేస్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడుగుతాడు అనమాట. లైక్ ప్రీవియస్ ఇయర్ అండ్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్ లో ఆ సబ్ అరేస్ రిలేటెడ్ అయితే అరౌండ్ ఒక 5 to 6 క్వశ్చన్స్ అయితే అడిగాడు అనమాట, లైక్ ఆల్ ఓవర్ సెక్షన్. సో మీరు ఏం చేయండి అంటే టీసీఎస్ కి బాగా ప్రిపేర్ అయ్యేటప్పుడు లైక్ ప్రైమ్ కానీ డిజిటల్ కానీ క్రాక్ చేయాలనుకుంటే డిఎస్ఏ వరకు అంటే గ్రాఫ్స్ వరకు లైక్ బేసిక్ గా చూసుకోండి. అండ్ మెయిన్లీ ఈజీ లెవెల్ లైక్ అరేస్ లో ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ చెక్ చేయండి. లైక్ ఎలా అంటే లాంగెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడము, మాక్సిమం నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం, ఆర్ మాక్సిమం సబరీని ఫైండ్ అవుట్ చేయడం, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని బాగా చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ ని ఎలా ప్రింట్ చేయాలి అని చెప్పి బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్పుట్ లో ఇన్వాలిడ్ ఇంటీజర్ అని ప్రింట్ చేయమన్నాడు, ఓకేనా. మీరు అక్కడ ఏం చేస్తారంటే ఇంటీజర్ లో అన్ని స్మాల్ గా ప్రింట్ చేస్తారు, అది కరెక్టే అవుట్పుట్. బట్ ఏంటంటే మీకు అక్కడ ఏమైతుంది, ఇన్వాలిడ్ ఇంటీజర్ లో మీరు అక్కడ అన్ని స్మాల్ ప్రింట్ చేస్తారు, బట్ అక్కడ ఏంటి లైక్ ఐ అనేది క్యాపిటల్ ఉండాలి, ఇన్వాలిడ్ లో, అండ్ ఇంటీజర్ లో కూడా ఐ క్యాపిటల్ ఉండాలి. సో మీరు అలా ప్రింట్ చేయలేదు, సో అప్పుడు కూడా టెస్ట్ కేసెస్ అనేవి ఫెయిల్ అవుతాయి అనమాట. సో మీరేం చేయాలంటే ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అండ్ దానికి సంబంధించిన అవుట్పుట్ ఏమి ఇచ్చాడు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. సో అప్పుడే మీకు లైక్ టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు లైక్ మీరు డైరెక్ట్ ఏదో ఒక అవుట్పుట్ ప్రింట్ చేశారు అనుకోండి, లైక్ ఇన్వాలిడ్ ఉంటే లైక్ అన్ని స్మాల్ లో ప్రింట్ చేయడం, ఆర్ఎక్స్ క్యాపిటల్ లో ప్రింట్ చేయడం, ఇలా చేశారు అనుకోండి, మీకు టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవ్వవు, ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఈ అడ్వాన్స్ కోడింగ్ వచ్చేసరికి మనం 2 క్వశ్చన్స్ అని చెప్పాను. సో ఫస్ట్ క్వశ్చన్ కి 30 minutes, సెకండ్ క్వశ్చన్ 60 minutes అని ఉండదు. సో టోటల్ కలిపి 90 minutes ఉంటాయి. ఇక్కడ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్, నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా, ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తేనే సెకండ్ క్వశ్చన్ వస్తుంది అని చెప్పి అనుకున్నాను, బట్ అలా కాదు. సో ఫస్ట్ క్వశ్చన్ ని సాల్వ్ చేశాక ఒకవేళ లైక్ అయితే మీరు ఒక టైం తీసుకోండి 30 or 40 minutes అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ కి, ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ని ఆ గ్యాప్ లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సాల్వ్ అయితే ఓకే, లైక్ 40 minutes వరకు మీకు ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ అవ్వలేదు, ఓకేనా. సాల్వ్ అవ్వకపోతే ఏం చేయాలి అంటే డైరెక్ట్ గా ఆ క్వశ్చన్ ని సబ్మిట్ చేసి సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళండి. అండ్ ఇంకో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక్కసారి సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళాక ఫస్ట్ క్వశ్చన్ కి రాలేరు అనమాట, లైక్ ఫస్ట్ క్వశ్చన్ కి బ్యాక్ రాలేరు మీరు. సో ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ పాయింట్ మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. అరే సెకండ్ క్వశ్చన్ రావట్లేదు ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. సో మీరు ఏం చేయాలి అంటే కోడింగ్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ని సబ్మిట్ చేస్తేనే సెకండ్ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది. ఇది మెయిన్ పాయింట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లైక్ ఎగ్జామ్ రాసేటప్పుడు సెకండ్ క్వశ్చన్ రావట్లేదు అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ ని సబ్మిట్ చేస్తేనే సెకండ్ క్వశ్చన్ అనేది వస్తుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ కోడింగ్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే 2 క్వశ్చన్స్ కి లైక్ 90 minutes ని డివైడ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ కి ఐదర్ మీ యొక్క నాలెడ్జ్ బట్టి ఫస్ట్ క్వశ్చన్ కి 30 minutes, సెకండ్ క్వశ్చన్ కి 60 minutes అని చెప్పి. సో అలా చేస్తేనే మీరు 2 క్వశ్చన్స్ ని లైక్ విత్ ఇన్ టైం ఫ్రేమ్ లో సాల్వ్ చేయగలుగుతారు, ఓకేనా. ఇక్కడ టైం అనేది నీకు ఇక్కడ చూడడానికి టైం ఈజీగానే అనిపిస్తుంది, లైక్ టైం స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, బట్ అక్కడికి వెళ్ళేసరికి టైం అనేది చాలా చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట. సో మీరు కొంచెం ఈ యాప్టిట్యూడ్ సాల్వ్ చేసేటప్పుడు కొంచెం స్పీడ్గా ఇంప్రూవ్ చేసుకోండి. లైక్ క్వశ్చన్ ని విత్ ఇన్ ఏ మినిట్ లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఇప్పుడు మీరు ఆన్లైన్ లో ప్రాక్టీస్ చేస్తారు కదా, సో అక్కడ ఏదైనా క్వశ్చన్ చూసినప్పుడు విత్ ఇన్ ఏ మినిట్ ఆర్ ఎల్స్ 40 seconds లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తే మీరు ఎగ్జామ్ లో లైక్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయడానికి లైక్ విత్ ఇన్ ఏ మినిట్ లో ఆర్ విత్ ఇన్ ఏ టైం ఫ్రేమ్ లో సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట, ఓకే. ఇది ఓవరాల్ కట్ ఆఫ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ కి సో చెప్తా చూడండి. న్యూమరికల్ ఎబిలిటీ అట్లీస్ట్ 14 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, వర్బల్ ఎబిలిటీ అట్లీస్ట్ 17, అండ్ రీజనింగ్ ఎబిలిటీలో అట్లీస్ట్ 14 క్వశ్చన్స్, అండ్ అడ్వాన్స్ క్వాంటిటివ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అట్లీస్ట్ 8 క్వశ్చన్స్, ఓకే. అట్లీస్ట్ 7 to 8 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. కోడింగ్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట, సో ఆ క్వశ్చన్ కంపల్సరీగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఇప్పుడు చెప్తా వినండి, ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా మీరు లైక్ ఫస్ట్ సెక్షన్ లో పార్ట్ ఏ సెక్షన్ లో న్యూమరికల్ లో 14, అండ్ వెర్బల్ లో 17, అండ్ రీజనింగ్ లో 14, అండ్ అడ్వాన్స్ లో కూడా లైక్ అడ్వాన్స్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ లో కూడా మీరు ఒక 7 క్వశ్చన్స్, అండ్ కోడింగ్ లో ఒక క్వశ్చన్ సాల్వ్ చేశారు అనుకోండి, మీకు మోస్ట్లీ డిజిటల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, ఓకేనా. ఓకే, ఒకవేళ కోడింగ్ లో కూడా 2 క్వశ్చన్స్ సాల్వ్ చేశారు అనుకోండి, మీకు ప్రైమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఓకే. బట్ ఇక్కడ ఏంటి అంటే మీరు కోడింగ్ 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా లైక్ ఆల్ టెస్ట్ కేసెస్ సాల్వ్ చేసినా కానీ లైక్ యాప్టిట్యూడ్ లో మీరు కనుక బెటర్ పర్ఫామ్ చేయకపోతే మీకు ఇంటర్వ్యూ కాల్ ఛాన్సెస్ ఉండవు, ఓకేనా. సో మీరు కోడింగ్ ఎంత సాల్వ్ చేసినా కానీ యాప్టిట్యూడ్ కూడా కరెక్ట్ గా సాల్వ్ చేయాలి, లైక్ మినిమం అట్లీస్ట్ ఈ కట్ ఆఫ్ వరకు రీచ్ అవ్వాలి. సో అలా అయితేనే మీకు డిజిటల్ ఆర్ ప్రైమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్
యాప్టిట్యూడ్ కరెక్ట్గా సాల్వ్ చేస్తే మీకు అట్లీస్ట్ నింజా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఇయర్ నింజా ఉండకపోవచ్చు అని అంటున్నారు. బట్ ప్రైమ్కి అయితే క్రాక్ చేయడానికి ఏం పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళాక సమ్టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాక కూడా ఏమవుతుందంటే మీరు ప్రైమ్కి ఇంటర్వ్యూ ఇస్తారు, బట్ మీ యొక్క పర్ఫార్మెన్స్ వల్ల మీకు డిజిటల్కి కానీ నింజా కానీ డౌన్ గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇప్పుడు మీకు ఒక న్యూమరికల్ ఎబిలిటీతో అట్లీస్ట్ ఒక 20 కానా మీరు ఒక 18 సాల్వ్ చేశారు, ఓకేనా. న్యూమరిక్ ఎబిలిటీలో 20కి ఒక 18 క్వశ్చన్స్ కరెక్ట్ చేశారు అనుకోండి, ఓకే. అండ్ వర్బల్ ఎబిలిటీలో 25కి మీరు ఒక 14 మాత్రమే చేశారు అనుకోండి. లైక్ వర్బల్తో కొందరు వీక్ ఉంటారు, కొందరు న్యూమరికల్లో లైక్ ఫాస్ట్ ఉంటారు కదా. సో అలా చేసినా కానీ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓవరాల్ కట్ ఆఫ్లో. బట్ సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉంటాయి కదా, సెక్షనల్ కట్ ఆఫ్లో కూడా మీరు ఏం చేయాలంటే 60% వరకు రీచ్ అవ్వాలన్నమాట. అలా రీచ్ అయితేనే మీకు ఓవరాల్ కట్ ఆఫ్లో కూడా మీకు ప్రైమ్ కానీ డిజిటల్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. లేవు అంటే మాత్రం మీరు ఎక్కడైనా ఒక్క దాంట్లో కూడా కొంచెం లోగా పర్ఫామ్ చేసినా కానీ, లైక్ ఇందులో ఏ సెక్షన్లో కానీ మీరు తక్కువ పర్ఫామ్ చేసినా కానీ మీకు లైక్ ఇంటర్వ్యూ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క సెక్షన్కి లైక్ న్యూమర్ ఎబిలిటీలో, సో నేను చెప్పేది ఏంటంటే న్యూమరికల్లో కానీ లైక్ వర్బల్లో కానీ రీజనింగ్లో కానీ మీరు ఏం చేయండి అంటే ఫుల్ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వకండి. లైక్ అప్ టు ద మార్క్ మీన్స్ ఒక 80% అలా ప్రిపేర్ అవ్వండి. 80% ప్రిపేర్ అవుతే మీరు ఒక 60% అయినా చేయగలుగుతారు. మీరు ఒకటే న్యూమరికల్ ఎబిలిటీలో నాకు ఇది బాగా వస్తుంది, లైక్ న్యూమరికల్లో నాకు కొంచెం బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పి న్యూమరికల్లో మోస్ట్ క్వశ్చన్స్ అక్కడనే సాల్వ్ చేశారు అనుకోండి, వర్బల్కి టైం ఇయ్యరు లైక్ ప్రిపరేషన్ టైంలో, ఓకేనా. సో అలా కాకుండా మీరు ఎక్కడైతే వీక్ ఉన్నారో లైక్ మీరు వర్బల్లో వీక్ ఉన్నారు అనుకోండి, వర్బల్కి కూడా కొంచెం టైం ఎక్కువ ఇవ్వండి. న్యూమరికల్లో మీకు ఓకే అనిపిస్తే లైక్ కొంచెం ఎక్కువ చేయండి, ఓకేనా. నేను చెప్పేది ఏంటంటే మీకు ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ సెక్షనల్ కట్ ఆఫ్స్ని మీట్ అయితేనే మీకు ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. సో ఇది మెయిన్ పాయింట్ నేను చెప్పేది, ఓకే. నేను టీసీఎస్ ఇన్స్టిట్యూట్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ కోడింగ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నీకు ఒకవేళ టీసీఎస్ ఇన్స్టిట్యూట్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో టాప్ మేడ్ లింక్ ఇస్తాను, అది 99 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. అందులో నేను కోడింగ్ క్వశ్చన్ విత్ సొల్యూషన్ అయితే ఇచ్చాను, ఓకేనా. అండ్ టీసీఎస్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అండ్ ఆల్సో 2024కి 2025లకు ప్రిపరేషన్ బాగా చేయండి, ఎందుకంటే ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ ఉంటుంది టీసీఎస్ ఇన్స్టిట్యూట్కి. మళ్ళీ ఛాన్స్ మిస్ అయ్యారనుకోండి, మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. సో కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకే. దట్ ఈస్ మై సజెషన్. అండ్ టీసీఎస్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన 2 ఫ్రీ మార్క్ టెస్ట్ అయితే గీక్స్ ఫర్ గీక్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే టీసీఎస్ ఇన్స్టిట్యూట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను టెలిగ్రామ్లో వచ్చి అక్కడ అడగొచ్చు అనమాట. సో ఐ కెన్ ఆన్సర్ దేర్ ఆల్సో. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ నన్ను ఫాలో అవ్వండి. మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ వల్లనే నాకు కొంచెం మోటివేషన్ వచ్చి ఐ కెన్ డూ మోర్ వీడియోస్ అనమాట. సో దట్ ఈస్ మై పాయింట్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీసీఎస్ ఇన్స్టిట్యూట్ ప్రిపరేషన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు subscribe our channel.